అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు 54 అడుగుల విగ్రహం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇది ఎక్కడుంది, ఎప్పుడు కట్టారు, ఈ గుడికి పోవాలంటే ఎక్కడి నుంచి ఎలా పోవచ్చు అనేది ఇప్పుడు మనం మొత్తం తెలుసుకుందాము. వీడియోని ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ గుడి ప్రత్యేకతలు ఏమిటి, ఎలా ఉంటుంది, ఏమి అన్నీ మాట్లాడుకుందాం వీడియోలో. చూడండి ఎంత ప్లేస్ ఉందో, ఖాళీ జాగా. ఇక్కడ మాకు తిరుపతి దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని అనంతగిరి అంటారు. ఆడి కొర్తిక పండగ జూలై నెలలో వస్తుంది కదా, అది ఫుల్ గ్రాండ్గా చేస్తారు. చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళందరూ వచ్చి దేవుణ్ణి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఎక్కడన్నా ఉన్ని బయట ప్రాంతాల్లో ఉన్నా కానీ ఈ పండగ మాత్రం ప్రత్యేకంగా జరుపుకుంటారు దేవుడి దగ్గరికి వచ్చి. ఎందుకంటే దేవుడు అంత మహిమగల దేవుడు. అందుకనేసి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారన్నా విజిట్ చేస్తారు. ఖచ్చితంగా మీకు కూడా టైం ఉంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మలేషియా వెళ్ళలేం కాబట్టి, మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మనం ఇక్కడ చూడడానికి మన కోసమే వెలిసినట్టు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఖచ్చితంగా ఒకసారన్నా వెళ్ళి చూడండి. ఎలా ఉందంటే మీరు చూస్తున్నారు కదా వీడియోలో చూసాకే ఇలా ఉందంటే ఇంకా రియల్గా చూస్తే మీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి సౌండ్ని ఎంజాయ్ చేయండి, ఎంత ప్రజెంట్గా ఉంటుందో. అవి చెప్తాను. చేసి చిన్న చేసి ఉన్నాడు, చిన్న చేసి హాయ్ చెప్పు. హాయ్ చేసా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పాత కళ్యాణ మండపము. అంటే ఇక్కడే పెళ్లి జరుగుతుంది, బయట అవుట్ స్టేషన్లో. మళ్ళీ తర్వాత కళ్యాణ మండపం కట్టారు. ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో. అసలు కళ్యాణ మండపంకి అసలు ఇలాంటి ప్లేస్ మళ్ళీ చూడలేము. ఒక్కసారన్నా వచ్చి విజిట్ చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినారంటే అంత మనసు ప్రశాంతత మీరు కోరుకుంటారు. ఖచ్చితంగా ఒకసారన్నా విజిట్ చేయండి. ఇక్కడ తిరుపతి దగ్గరలో ఉండే వాళ్ళు అయితే, ఎక్కడి నుంచి అన్న మీ బంధువులు తిరుపతి దగ్గర కానీ పాకాల్లో కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారన్నా విజిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు కొండ పైన ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. మెట్లు దాదాపు 120 మెట్లు దాకా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు మీకు చుట్టూరా కొండ ప్రాంతము నీట్గా ఉంటుంది. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా టీటీడీకి సంబంధించిన దేవస్థానం కాబట్టి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పైన దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇలాగే చూస్తున్నాండి వీడియోని. నాన్న చిచో పట్టుకో, నాన్న పట్టుకో. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలాంటి జాగాని ఎప్పుడన్నా చూసింటాం మనం. తిరుమలకి పోయేటప్పుడు ఫీల్ వస్తుంది కదా, అలాంటి ఫీలే వస్తుంది ఇక్కడ కూడా. ఖచ్చితంగా విజిట్ చేయండి. ట్రైన్ ఇక్కడ పాకాల రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఎక్కడన్నా బెంగళూరు నుంచి రావాలన్నా ట్రైన్ లాగుతాయి, తిరుపతి నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా ట్రైన్ లాగుతాయి. ఇది జంక్షన్. మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. జేజీకి దండం పెట్టుకో, జేజీకి నమస్తే పెట్టు. జేజీ
చూడండి ఎంత అందంగా ఉందో లొకేషన్. అసలు ఇలాంటి లొకేషన్ ఎప్పుడన్నా చూడగలమా? ఇంత ఫ్రీగా చూడగలమా? అందుకోసం అనేసి నేను ఇంతగా చెప్తున్నది. ఇక్కడ స్వయంగా వెలిసారు సుబ్రహ్మణ్య స్వామి. ఒకసారైనా విజిట్ చేయండి. హాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నైట్లో ఎలా ఉంటుంది అనేసి. ఈవినింగ్ టైం 6 o'clock పోయాము, అందుకనేసి ఈ వీడియో మనకు దొరికింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత మెరుస్తా ఉన్నాడు దేవుడు. అట్టే దిగొచ్చినట్టున్నాడు కదా. పడిపోతావు. చిన్నపిల్లలు ఆడుకునే కూడా ఎంత బాగుంటుందో. ఒకసారి ఈవినింగ్ టైంలో అలా వెళ్తే ఎంత బాగుంటుందో పిల్లలు ఆడుకునేకి. ఆ విధంగా ఉంటుంది. ఇది 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎక్కే మార్గం, ఇంకోటి దిగే మార్గం ఉంటుంది. ఇది దిగే మార్గంలో చూపిస్తున్నాను.